నమస్తే అండి. తెలుగు వంటల వినోదం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆకాకరకాయలు, మన దేశవాళ ఆకాకరకాయలు అంటారు కదా, పెద్దగా ఉండకుండా చిన్నది. అది పళ్ళు అయినా సరే వేస్ట్గా కాదండి, మనం వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి అన్నీ వేసుకోవాలంటే అన్ని రకాల ఎన్నో ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలని కాదండి, సింపుల్గా మన దగ్గర ఏమి ఉంటే అవి వాటితో చేసుకోవటానికి, టేస్ట్గా ఉండటానికి చేసి చూపిస్తాను. ఇందులో ఏం లేదంటే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని నువ్వుల్లోని నూనె వేసుకొని వేయించేసాను. ఆకాకరకాయ ముక్కలు శుభ్రంగా కడుక్కొని నీట్గా ఉంచుకునేవి అందులో వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసి మగ్గించాను. కూరల్లో అన్ని రకాలుగా మసాలాలు అవి ఇవి పెట్టుకుని వేసుకుంటేనే టేస్ట్ రాదండి. మనకు కావాలనుకునే టేస్ట్ కోసం మనం మంచి ఆలోచనతో వంట చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. దాంట్లో ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినట్టు చూసుకోవాలి, కూర కరెక్ట్గా వేయాలి. ఇప్పుడు అవి మగ్గిన తర్వాత టమాటాలు ఉన్నాయి కదండి, మధ్యలో వేసేసి పైన కాస్త కారం, దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ చితకొట్టి వేసేసానండి. అది కనిపించిందా, వెల్లుల్లిపాయ చితకొట్టి వేసేసానండి. అది మూత పెట్టేసి కలిపేసి కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే దాని ఫ్లేవర్ అంతా చక్కగా వాటికి పడుతుందండి. అప్పుడు తీసి వాటిని కలుపుకొని నీళ్లు తగినన్ని పోసుకొని మూత పెట్టుకుంటే అది మంచిగా మగ్గుతుంది, దగ్గరికి అవుతుంది. ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ మీ ఇష్టం, మీరు ఏది తినాలనుకునే మీరు తినే ఏ ఫుడ్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకాకరకాయలు పండిపోయాను కానీ ఆలోచించక్కర్లేదండి, వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.